నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కేసుల మీద కేసులు దెబ్బలు తగులుతున్నాయి. మరోపక్క మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కేసు తుది దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఓ పక్క ఆయన కుటుంబ సభ్యులు, ఆయన సోదరుడు ద్వారకారెడ్డి, అలాగే సోదరుడి సతీమణి ఇందిరంపై కూడా ఆ కేసులు నమోదయ్యాయి. మరోపక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అటవీ భూమికి సంబంధించి 27 ఎకరాలను ఆక్రమించుకొని ఇక్కడ రోడ్డు వేయటం, మరోపక్క అటవీ పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా అక్కడ మరొక పక్క బోరు వేయటం, ఇవన్నీ కూడా అటవీ శాఖ అనుమతులు లేకుండా, మరొక పక్క అధికారుల యొక్క అనుమతి లేకుండా ఆక్రమించారన్న ఆరోపణపై పెద్దిరెడ్డిపై అయితే మాత్రం కేసులు నమోదైపోయి, దీనిపై పర్యావరణ శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు, అటవీ శాఖ సెక్షన్ల కింద అయితే మాత్రం ఆయనపై కేసులు నమోదయ్యి ఎప్పుడైనా సరే అరెస్ట్ అయ్యే అవకాశాలున్న నేపథ్యంలో మరోపక్క లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కూడా సుప్రీంకోర్టు అయితే మాత్రం ఆయన తనయుడు మిథున్ రెడ్డికి అయితే మాత్రం బెయిల్ ఇవ్వడానికి, ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆ వ్యవహారం కూడా తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇక అటవీ భూమికి సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డిని అయితే కూడా విచారించే అవకాశాలున్నాయి, అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక అంటే ఒక పక్క నెంబర్ 2గా వ్యవహరించి గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో నెంబర్ 2గా వ్యవహరించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి ఈ విధంగా అక్రమాలకు పాల్గొనడం ఎంతవరకు కరెక్టు? ఓ పక్క నిజంగా 27 ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించారా, లేక ప్రభుత్వమే కావాలని ఆయనపై కేసులు బనాయించిందా? ఏ అంశాలపై ఈరోజు స్పెషల్ డిబేట్లో చర్చిద్దాం. ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వంశీ గంగుపల్లి, జనసేన పార్టీ యువ నాయకులు, అలాగే వాసు యాదవ్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనకు డిబేట్లో చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చర్చా కార్యక్రమంలోకి అందరికీ స్వాగతం అండి. ముందుగా వంశీ గంగుపల్లి గారు, జనసేన పార్టీ యువ నాయకులు, నమస్తే. నమస్తే అండి. వంశీ గారు, ఏంటి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేశారా ఏంటి? ఒక పక్క వైసీపీలో కీలకమైనటువంటి నేత, ఏపీలో వైసీపీలో కీలకమైనటువంటి నేతల్లో నెంబర్ 2గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేయటం ఎంతవరకు కరెక్టు? మరోపక్క మద్యం కేసులో ఆయన తనయుడు మిథున్ రెడ్డిపై కూడా కేసులు తుది దశకి చేరుకున్నటువంటి తరుణంలో ఈ కేసును, అంటే అటవీ శాఖకు సంబంధించినటువంటి 27 ఎకరాల భూమిని అయితే మాత్రం ఆయన ఆక్రమించారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డిని కూడా విచారించే అవకాశాలు తెలుస్తున్న నేపథ్యంలో ఏంటి అంటే నిజంగా ఆయన ఆక్రమించారనుకోవచ్చా, లేకపోతే ఆయనపై వస్తున్నటువంటి ఆరోపణలు ఏ విధంగా చూడొచ్చు అంటే? ముందుగా ప్యానెల్లో ఉన్న ఆయనకి నమస్కారం అండి. అది గత 2 వారాలుగా కూడా మనకు ఏరియల్ సర్వే ద్వారా డ్రోన్ కెమెరాలతో క్లియర్ గా అటవీ భూముల్లో ఏ విధంగా కట్టడాలు జరిగాయి, అక్కడ ఏ విధంగా రహదారులు నిర్మించారు, భవంతులు నిర్మించుకున్నారు, అక్కడికి వెళ్ళడానికి రోడ్డు మార్గం ఏ విధంగా అటవీ ప్రాంతం నుంచి వెళ్ళింది, ఆ తర్వాత అక్కడ ఉండే అధునాతనమైన కట్టడాలు, దాని తర్వాత స్విమ్మింగ్ పూల్ వగైరా వగైరా అన్ని మనకు చిత్రాలు ఆల్రెడీ అందరికీ వచ్చిన విషయమే. అయితే అటవీ భూములు ఆక్రమణ జరిగిందా లేదా అనే నిగ్గు తేల్చడానికి అటవీ శాఖ అధికారులు సర్వే చేసిన నేపథ్యంలో వాళ్ళు స్పష్టంగా అటవీ భూములు 28 ఎకరాల మేర అటవీ భూములు ఆక్రమణకు గురైంది, అక్కడ ఆనుకుని ఉన్న పట్టా లాంటి విస్తీర్ణం, దాంతో పాటు ఏదైతే ఈ అటవీ శాఖ భూములు ఉన్నాయో ఇంత మేరకు ఆక్రమణకు గురైందని వాళ్ళు ప్రస్ఫుటంగా సర్వే రిపోర్ట్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. సో ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద విచారణకు తదుపరి ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయో మాజీ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన కానీ ఆయన ఆక్రమించినట్టు ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఆయన వివరణ కోరే దిశగా ఇందులో ఆ రోజు సీఎంఓలో ఎవరైతే కీలకమైన బాధ్యతలు నిర్వహించారో ధనంజయ రెడ్డి గారు కానీ, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరినీ కూడా దీని నిమిత్తం వారికి కావాల్సిన ప్రాథమిక విచారణ, ప్రాథమిక వివరాలు తెలుసుకునే భాగంగా వారిని పిలిపించుకుని వారిని కూడా పలు వివరాలు అడగడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు పలు కీలకమైన సమాచారం నిర్దిష్టంగా ఖచ్చితంగా ఆక్రమణలు జరిగాయి అన్న ఒక నిర్ధారణకు వారు వచ్చారు. కాబట్టి ఈరోజు మీరు అన్నట్టు ఆయన నెంబర్ 2 వైసీపీలో అలాంటి నెంబర్ 2కి నోటీసులు ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా పోలీస్ శాఖ గాని, అటవీ శాఖ గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని ఖచ్చితమైన సమాచారం లేకుండా ఖచ్చితమైనటువంటి ఆధారాలతోటే కేసులు నమోదు చేసిందంటారు. ఖచ్చితంగా అండి. సర్వే చేయకుండా, అటవీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనేది అవగాహన లేకుండా, ప్రైవేటు కట్టడాలు ఏవైతే చేశారో అది ఏ సర్వే నెంబర్లో జరిగిందనేది అవగాహన లేకుండా
గుడ్డిగా కేసులు నమోదు చేసే బాధ్యతారాహిత్య ప్రభుత్వం కాదండి ఇది. రైట్. అటవీ అధికారులు గాని ప్రభుత్వం గాని బాధ్యతాయుతంగా సర్వే చేసింది. రేపు మరుసటి రోజు వారి వాదనలు కూడా వారు వినిపించవచ్చు. రైట్. ఈ రోజు ఏదైతే వారు ఆరోపణలు చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం సో సర్వే నంబర్లలో ప్రైవేటు కట్టడాలు జరిగినాయని ఏదైతే వాళ్ళు చెబుతున్నారో ఆ సర్వే నంబర్లు అటవీ శాఖ పరిధిలోకి రావు, లేదు తరతరాలుగా అది పట్టా భూములే అని వారి వాదన కూడా వారు వినిపించవచ్చు. రైట్. ఈ దశలోనే ఇక్కడ మెయిన్ ఏంటంటే వైల్డ్ లైఫ్ సెక్యూర్ కూడా అండి. ఏదైతే మనకు అక్కడ అటవీ శాఖలో జంతు నిక్షేపాలు ఉంటాయి, జంతు ప్రాణులన్నీ ఉంటాయో ఆ జంతు ప్రాణులు కూడా ఈ విధంగా వన్యమృగాలు అదే చెప్తున్నాం, వన్యమృగాలకు కూడా ఈ విధంగా మనుషులు ప్రైవేట్ కట్టడాలు కట్టడం వల్ల దాని వల్ల వచ్చే డిస్టర్బెన్స్ వల్ల కొంత మేరకు ఆ వన్యమృగాలు కూడా కొంచెం చల్లాచెదురై వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇకైనా అక్కడ ఏ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అసలు అక్కడ ఆ భవంతులు ఎందుకు వెలిసాయి, ఎందుకు కట్టాల్సి వచ్చింది, అక్కడ ఎన్క్రోచ్మెంట్స్ ఎందుకు జరిగాయని అటవీ శాఖకి ఖచ్చితమైన బాధ్యత ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో ఆయన పర్యావరణాన్ని ప్రేమించే వ్యక్తిగా కూడా ఎటువంటి ఆక్రమణలు, మానవ సంబంధిత ఆక్రమణలు, దీనివల్ల వన్యప్రాణులకు గాని వృక్షాలకు గాని ఎటువంటి హాని జరగకూడదని ఆ రోజు నుంచి అదే భావనలో ఉన్నారు, ఈ రోజు అదే భావనలో ఉన్నారు, రేపటికి అదే భావనలో ఉంటారు. చిత్తూరు జిల్లాలో తీసుకుంటే ఎర్రచందనం స్మగ్లింగ్ రవాణాని కూడా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు రాగాల్నే ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎటువంటి ఎర్రచందనం దొంగలు సరఫరా కానివ్వకుండా చేశారు. ఇది ఒక రాజకీయ పార్టీ కాదండి. ఇక్కడ కేవలం మేమేదో వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేసుకున్నాం అని ఎవరు భావించాల్సిన అవసరం లేదు. ఒక సిండికేట్ గా ఫామ్ అయి వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులు అందరూ ఎవరు ఎర్రచందనం రవాణా చేసినా కూడా వాళ్ళని టాస్క్ ఫోర్స్ ఎక్కడికక్కడ నిలుపుదల చేసింది. అదే విధంగా కొత్తగా ఎర్రచందనం చెట్లను కూడా నాటుతోంది. ఇదంతా మన పర్యావరణాన్ని పరిరక్షించుకునే భాగంలో చేస్తుంది తప్ప కక్షపూరిత రాజకీయాలు చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి అయితే నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉందంటారు. ఎందుకంటే ఈ విధంగా ఒకరు చేశారు, భవిష్యత్తులో ఇప్పుడు నేను పవర్ లో ఉన్నాను, నేను పోయి అక్కడ ఇంకో కట్టడం కట్టొచ్చు, నా అధికారాన్ని ఉపయోగించి పోలీసుల్ని మేనేజ్ చేసుకుని ఇంకా భవిష్యత్తులో ఇంకొకరు ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకు అటవీ భూములు అనేవి ఎక్కడ మిగులుతాయి. అటవీ భూముల పైన కూడా మనం వెళ్ళి మనం కట్టడాలు చేయాల్సినంత అవసరం మనకేముంది, అసలు అది అటవీ భూములా కాదా, అవన్నీ మనం నిగ్గు తెచ్చి జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్. వాసు యాదవ్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. వాసు యాదవ్ గారు నమస్తే. నమస్తే రవి గారు. రైట్. ఏంటి అంటే ఒక పక్క తనయుడు మిథున్ రెడ్డికి ఒక పక్క లిక్కర్ స్కామ్ కేసులో తుది దశకు చేరుకుంది. ఆ కేసుకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కూడా బెయిల్ నిరాకరించింది. మరో కేసు అటవీ శాఖ భూములకు సంబంధించి 27 ఎకరాలకు పై చిలుకు ఆక్రమించారని చెప్పేసి పెద్దిరెడ్డిపై కేసు నమోదైంది. మరోపక్క మరికొద్ది రోజుల్లో దీనిపై అయితే మాత్రం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ లోపల కోర్టు ఎలాంటి తీర్పైనా ఇవ్వచ్చు. ఈ నేపథ్యంలో ఏంటి అంటే ఒక అటవీ శాఖ మంత్రిగా ఉండి అటవీ భూమిని ఆక్రమించడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు. మరో పక్క రోడ్డు నిర్మించడం, మరోపక్క అధికారుల అనుమతి లేకుండా బోరు వేయటం, ఇవన్నీ కూడా ఏంటి అంటే దీన్ని ఏ విధంగా చూస్తున్నారు. ఓ పక్క చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసి కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. మీ పార్టీకి చెందినటువంటి వైసీపీ నాయకుల ఆరోపణ ఎలా స్పందిస్తారు వాసు యాదవ్ గారు? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ లో ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలను ఏది నెరవేర్చకుండా దాన్ని పక్కదోవ పట్టించే విధంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల మీద తప్పుడు కేసులన్నీ బనాయించి వాళ్ళని అరెస్టులకు దారి తీస్తోంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుస్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ పెద్దిరెడ్డి గారికి సంబంధించిన ఈ ఫారెస్ట్ కేసు దాని పూర్వాలు దాని పాస్ట్ లో కానీ మనం వెళ్ళగలిగితే 1967లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఫారెస్ట్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. 1968లో ఈ ఏపీ గవర్నమెంట్ ఫారెస్ట్ గెజిట్ అనేది రిలీజ్ చేసింది. ఆ గెజిట్ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు ఉన్న అటవీ శాఖ భూముల్ని అప్పుడున్న కొంతమంది రైతులు కౌలు చేసుకుంటూ ఉన్న పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. అప్పటికి ఎవరైతే కౌలు చేసుకుంటున్న రైతులు ఆ రోజు డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ కి మరియు కోర్టుకి ఆశ్రయించడం జరిగింది. 1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ అప్పటి ఉన్న అసదుద్దీన్ అనే ఒక ఐఏఎస్ అధికారి
1981లో ఏదైతే పెద్దిరెడ్డి గారికి సంబంధించిన మీరు చెప్తున్న 27 ఎకరాలు అది ప్రైవేట్ ల్యాండ్ గా ఆ రోజు డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ నుంచి పట్టా రైతులకు అందజేయడం జరిగింది. 1981 నుంచి ఆ సర్వే నెంబర్ 295, 96 సంబంధించిన ఆ సర్వే నెంబర్లన్నిటికీ కూడా పన్నులు కడుతూ వస్తూ ఉన్నారు ఆ టైంలో రైతులు. 2001లో పెద్దిరెడ్డి గారు ఆ రైతుల దగ్గర నుంచి ఆ భూమిని కొనుగోలు చేయడం జరిగింది. అంటే 2001లో 1981లో ఏదైతే పట్టా ఇచ్చిన భూమిని 2001లో ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే అటవీ శాఖ భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళితే ప్రభుత్వ సంబంధించిన సిస్టమ్ లో కావచ్చు దాంట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోలేము. కేవలం ప్రైవేట్ భూములను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. సరే, అది అలా పెడితే 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి వెంకటరమణారెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇదే అటవీ భూములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్రమించుకున్నారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడున్న ఫారెస్ట్ అధికారులు మీరు చెప్తున్న 27 ఎకరాల భూమి సర్వే చేసి ఇది అటవీ శాఖ భూమి కాదు, ప్రైవేట్ భూమి అని అప్పుడు సర్వేలో దాన్ని నిగ్గుదేల్చడం జరిగింది. సరే, మళ్ళీ కట్ చేస్తే 2014లో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉండేటప్పుడు కూడా ఇదే వెంకటరమణారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు మళ్ళీ సీఎం గారికి కంప్లైంట్ చేస్తే మళ్ళీ రీసర్వే జరిగింది. రీసర్వే జరిగినప్పుడు అప్పటికి కూడా ఇది ప్రైవేట్ భూమి అని అప్పుడున్న ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. సరే, దాన్ని కట్ చేస్తే ఎవరైతే ఈ వెంకటరమణారెడ్డి ఉన్నాడో మళ్ళా హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా ఇది ప్రైవేట్ ల్యాండ్ అని కొట్టివేయడం జరిగింది. ఇది కేవలం ఒక అభూత కల్పన. రైట్ వాసు యాదవ్ గారు ఇన్ని చెప్పారు కట్ చేస్తే ఒక 2-3 ముఖ్యమంత్రుల హయాంలో మారినటువంటి భూముల గురించి చెప్పారు, వివరణ ఇచ్చారు. కానీ ఇట్లాంటి వివాదాస్పదమైనటువంటి భూమిని ఒక బాధ్యతాయుతమైనటువంటి అటవీ శాఖ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి ఆ భూమిని తీసుకుంటున్నప్పుడు మరి ముందు చూసుకోకుండా తీసుకున్నారా? లేకపోతే మళ్ళీ అధికారంలోకి వస్తాం మనల్ని ఏమీ చేయలేరులే అన్న ఉద్దేశంతో ఆ భూమిని తీసుకున్నారా? ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఆ భూమిని కొనలేదు. 2001లో ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ 2001లో ఉన్న ప్రభుత్వం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము. వాసు యాదవ్ గారు రిజిస్ట్రేషన్ భూములు కూడా కొనుక్కోవడం తప్పంటారా? వాసు యాదవ్ గారు ఒక విధంగా చెప్పండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కదా వ్యక్తి అన్న వ్యక్తి. ఆయన తర్వాత మంత్రి అయ్యాడు, అటవీ శాఖ మంత్రి అయ్యారు, కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టారు, వైసీపీలో కీలకంగా ఉన్నటువంటి నేత. అంటే మళ్ళీ రెండోసారి మనదే ప్రభుత్వం వస్తుందనే ఉద్దేశంతో, లేకపోతే ఏవైనా సరే తారుమారు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇవన్నీ వ్యవహారాలు నడిపారనుకోవచ్చా? 2001లో ఆయన ఆ భూమిని కొనుగోలు చేశాడు. దాన్ని ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు 4 సార్లు సర్వే చేశారు. సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్ అని వాళ్ళు నిర్ధారించడం జరిగింది. అది నిన్న మొన్న కొన్న భూమి కాదు, లేదా 2019లో ఏర్పడిన వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వంలో కొన్న భూమి కాదు, 2001లో కొన్న భూమి. మరి ఆ భూమికి ప్రైవేట్ భూమి అని 3 సార్లు నిర్ధారణ జరిగిన భూమి ఈ రోజు అంటే లెట్ మీ నో. ఇంకొక పాయింట్ ఏంటంటే 29వ తేదీ జనవరిలో ఒక దినపత్రికల్లో ఏదైతే ఒక ఆర్టికల్ రాశారో దాన్ని సుమోటగా తీసుకొని ఈ కలెక్టర్ గారు వీళ్ళంతా కూడా కమిటీ చేసుకొని దీన్ని ఇది చేయడం. అంటే వార్తాపత్రికలు దీని మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. ఒక వార్తాపత్రికలో, అది కూడా పచ్చ పత్రికలో ఏర్పడిన ఒక దాన్ని సుమోటగా తీసుకొని ఇంత లాగుతున్నారు అని అంటే దీన్ని మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఏదున్నా కూడా న్యాయస్థానంలో మేము చేసుకుంటాం. ఆల్రెడీ అది ప్రైవేట్ ల్యాండ్ అనేసి 3 సార్లు ఫారెస్ట్ అధికారులు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దట్టు హైకోర్టు ఆల్రెడీ దాని మీద కేసు వేశారు. హైకోర్టులో ఆ కేసును కొట్టివేయడం జరిగింది. ఇలాంటి ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది కేవలం కక్ష సాధింపు చర్యే. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం హామీలు ఇచ్చింది దాన్ని అమలు చేయకుండా వీళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు కాబట్టి దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇలాంటి పాల్పడుతోంది. ఒక్క నిమిషం వంశీ గారు ఏంటి కక్షపూర్తి చర్యల్లో భాగంగానే కేసులా, ఫాల్త్ కేసులా, ఒక ప్రైవేటు భూమిని 2-3 సార్లు చేతులు మారినటువంటి ల్యాండ్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనుగోలు చేశారు. దానికి ఇప్పుడు రకరకాలైనటువంటి కక్షపూరితమైనటువంటి కేసులు బనాయిస్తూ ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇది కేసులు నిలబడే కేసులు కావు, కానీ ఏదో పేపర్లో వచ్చినటువంటి వార్తా కథనాల ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వైసీపీ నేత ప్రశ్నిస్తున్నారు.
వంశీ గారు ఏ విధంగా చూడొచ్చు అంటారు? కూటమి ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయండి. మేము రాష్ట్రాన్ని, నాశనమైన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా బాగుపరుచుకోవాలి, దాన్ని మళ్ళీ ఏ విధంగా గాడిలో పెట్టాలి, ఏ విధంగా అభివృద్ధి పదంలో పరుగులు తీయించాలి, యువతకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి, మా ప్రాధాన్యతలు చాలా ఉన్నాయి. ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసుకుంటూ నిధులు తీసుకుని వచ్చి ఏదైతే హామీలు ఉన్నాయో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటా పోతాంది. ఈ విధంగా మేము తప్పుడు కేసులు బనాయించి మేము మోసపూరితంగా వారిని జైల్లో పెట్టడం వల్ల మాకు వచ్చే రూపాయి లాభం లేదు. వారన్నట్టు వారి దగ్గర ఏదైతే పత్రాలు ఉన్నాయో, ఎవరైతే రైతులకు ఎవరైతే పట్టాలు వచ్చినాయో, ఆ రైతులు ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అమ్మారు అని చెప్తున్నారో, ఆ రైతులందరూ కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఒకరికే ఎందుకు అమ్మారు? రకరకాల వ్యక్తులు రకరకాల కొనుగోళ్లు లావాదేవీలు జరుగుతుంటాయి, కానీ కేవలం ఒకే ఒక వ్యక్తికి అమ్మడం ఎందుకు జరిగింది? దాని తదుపరి పరిణామాలు అవన్నీ విచారణ జరిపితే ఖచ్చితంగా బయటకు వస్తుందండి. వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయండి. 2 పాయింట్లు ఉన్నాయి వంశీ గారు, 2 పాయింట్లు ఉన్నాయి. అక్కడ రోడ్డు అటవీ శాఖ అనుమతి లేకుండా రోడ్డు వేశారు, మరోపక్క పర్మిషన్ లేకుండా బోర్ కూడా నిర్మించారు, అంటే బోర్ వేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే అధికారుల యొక్క పర్మిషన్ ఇచ్చారా, లేకపోతే మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో అటవీ శాఖ మంత్రి కాబట్టి ఆయన యొక్క ఆదేశాల మేరకే రోడ్డు నిర్మించారు అనుకోవచ్చా? అంటే ఇక్కడ మళ్ళీ ఏంటంటే బోర్ వేశారు అని చెప్పి మనం అంటే మళ్ళీ వాళ్ళు ఒకటి అనొచ్చు, అక్కడ ఉన్న వన్యప్రాణులు చెట్లని వాళ్ళకి నీళ్లు అందించడానికే మేము బోర్ వేసాం, మా సొంత ప్రయోజనాల కోసం కాదు అనొచ్చు. కాబట్టి మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు దాన్ని ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. బోర్ ఎందుకు వేశారు, ఎందుకు వేయాల్సి వచ్చింది, రోడ్డు ఎందుకు వేశారు, ఎంత పొడుగున వేశారు, ఆ రోడ్డు ఎక్కడికి వెళ్తా ఉంది, ఏ మార్గానికి ఏ భవంతులకు వెళ్ళడానికి ఆ రోడ్లు వేస్తున్నారు, ఈ విధంగా అటవీ శాఖ భూముల్ని బుల్డోజ్ చేసినారా, లేదు చట్టపరంగా వచ్చిన పట్టా భూములు తీసుకుని న్యాయంగా వెళ్ళినారా అనేది అన్ని దర్యాప్తులో మనకు తేలుతుంది. మనది భారతదేశం ప్రజాస్వామ్య దేశము, ఇక్కడ రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి. సోదరులు చెప్పినట్టుగా కోర్టులలో కూడా తప్పుడు కేసులు బనాయిస్తే అక్కడ మనకు ఎదురు దెబ్బ తగులుతుంది. కాబట్టి ఏ విధమైన ఆందోళన ఎవరు చెందవలసిన అవసరం లేదు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం గురించి అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేము వైసీపీ వాళ్ళని శత్రువులుగా భావిస్తున్నాము, మేము కేవలం వాళ్ళని ప్రత్యర్థులుగానే భావిస్తున్నాం. ఇంకా వాళ్ళు మాకు ఏదైనా అభివృద్ధి జరిగేదానికి ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే కూడా తీసుకునే సహృదయం మాకుంది. మాకు వాళ్ళ మీద కేసులు బనాయించాల్సిన పని లేదు. మా ప్రాధాన్యతలన్నీ వేరే, గాడిలో పెట్టాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని వ్యవస్థలు ఉన్నాయి. పోలీస్ వ్యవస్థలు ఉంది, న్యాయస్థాన వ్యవస్థలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా వైసీపీ హయాంలో కానీ టీడీపీ హయాంలో కానీ ఏ హయాంలో అయినా ఈ నిర్ణయాలు తీసుకునేది, విచారణ జరిపేది, నిజాలు నిగ్గు తీర్చేది పోలీసులు, న్యాయస్థానాలు తప్ప టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఈ రోజు అక్కడికి సర్వేకి వెళ్ళింది టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు పోలేదండి. అటవీ శాఖ అధికారులు వెళ్ళారు, వాళ్ళకి క్షుణ్ణంగా వాళ్ళకి అవగాహన ఉంది. ఆ భూముల యొక్క పుట్టు పూర్వత్రాలు వాళ్ళకి తెలుసు. మనం ఏదైతే సూచిస్తున్నామో ఆ భూములు ఈ భూములు ఒకటేనా, ఇవి వేరే భూములా, ఇవన్నీ కూడా విచారణలో వస్తుంది. ఆయన వాదన కూడా ఆయన వినిపించవచ్చు. కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యతలు వేరే ఉన్నాయని మరోసారి చెప్పదలిచారు. రైట్, కక్షపూర్తి చర్యలు అయితే కావంటారు. రైట్, వాసు యాదవ్ గారు, ఒక్కటి కాదు, అవసరం లేదండి. రైట్, వాసు యాదవ్ గారు ఒక విషయం చెప్పండి. 1 కాదు 2 కాదు, రకరకాలైనటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ప్రతి దానికి కూడా పెద్దిరెడ్డికి లింక్ ఉంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాలకు లింక్ ఉంది. ఓ పక్క రెడ్ శాండ్ల వ్యవహారం అవ్వచ్చు, లేకపోతే ఇసుక అవ్వచ్చు, లేకపోతే మైనింగ్ అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల యొక్క హస్తం ఉందని చెప్తారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ జిల్లాలోనే చంద్రబాబు నాయుడు గారితో సమకాలికులు అనేది ఈ జిల్లాలో అందరికీ తెలిసిన విషయం. పెద్దిరెడ్డి రామచంద్ర గారు మా పార్టీలో, అలాగే ఆయన తనయుడైనటువంటి మిథున్ రెడ్డి గారు కావచ్చు, అలాగే ఆయన సోదరుడైనటువంటి ద్వారకానాథ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మా పార్టీలో చాలా ముఖ్యమైన నేతలు మరియు ప్రజాప్రతినిధులు. ఈ రోజు పెద్దిరెడ్డి గారు దగ్గర 5 సార్లు 6 సార్లు పొంగనూరు శాసనసభ కావచ్చు, పీలేరు శాసనసభ నుంచి ఎన్నికై కంటిన్యూస్ గా ఉన్నటువంటి ఒక పెద్ద నేత. ఆయన మీద ఇలాంటి ఆరోపణలు చేయడం నిజంగానే సర్వసాధారణంగా మనం అందరికి కూడా కనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పాయింట్ ఆఫ్ టార్గెటింగ్ అనేది ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్
చేయగలిగే వ్యక్తుల మీదే ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వంశీ గారికి కూడా నేను ఏం చెప్పబోతున్నాను అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు అటవీ భూమి అని డిసైడ్ చేసేస్తున్నారు. ఇక్కడ మేమేం చెప్తున్నాం, మేము మీకు డేట్ తో పాటు చెప్తున్నాం. అది ప్రైవేట్ భూమి. అది ఏ రోజైతే పట్టా ఇచ్చారు, 1981 నుంచి పట్టా ఇచ్చారు, దాని నుంచి పన్నులని కట్టాము. దాంట్లో మేము రోడ్డు వేసుకోవచ్చు అంటే మా ప్రైవేట్ భూమిలో మేము రోడ్డు వేసుకోవడము, బిల్డింగ్లు కట్టడం, దానికి ఎవరు పర్మిషన్ కావాలని మీరు ఆలోచిస్తున్నారు అనేది మాకు అర్థం కాదు. మా వాదన ఏంటి, ఇప్పటికీ దాన్ని 3 సార్లు సర్వే చేశారు. అది ప్రైవేట్ ల్యాండ్ అని చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మాకు రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద మేము రేపు హైకోర్టుకి వెళ్తాం. ఈ అటవీ శాఖ అధికారులు ఒకటే చెప్తున్నాం, ఈ అధికారులు ఈ ప్రభుత్వానికి తలొగ్గి వాళ్ళకి నచ్చినట్టు రిపోర్ట్లు ఇస్తే రేపు 29లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే అధికారులు తప్పుడు నివేదికలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఎక్కడన్నా తీసుకొని వచ్చి న్యాయస్థానం ముందు ఖచ్చితంగా నిలబెడతాం. దీన్నైతే ఎటువంటి ఇది లేదు. ఇంకా మీరు చేసే ఆరోపణలు అంటే నిజంగానే ఇది చాలా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ప్రభుత్వము మీరు పథకాలు ఇచ్చారు. చెప్పండి వాసు యాదవ్ గారు, నేను చెప్పినటువంటి ఆరోపణలను ఇప్పుడే అంటున్నారా మీరు? ఇంతకు ముందు ఎప్పుడన్నా విన్నారా? ఈ రెడ్ శాండ్లు కానీ, లేకపోతే ఇసుక, లేకపోతే మైనింగ్ కానీ, లేకపోతే అటవీ శాఖకు సంబంధించినటువంటి ఆరోపణలు నేనే ఫస్ట్ టైం చెప్తున్నానా, లేకపోతే ఇంతకు ముందు వచ్చిన ఆరోపణలేనా? ఇంతకుముందు వచ్చిన ఆరోపణలు అంటే, ఇంతకుముందు ఈ ఆరోపణలు మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడిగిన ముత్యంలా వస్తారు, కడిగిన ముత్యంలా వస్తారు. వాసు యాదవ్ గారు, లిక్కర్ స్కామ్ లో అవ్వచ్చు, లిక్కర్ స్కామ్ లో అవ్వచ్చు, లేకపోతే అటవీ శాఖ భూముల వ్యవహారంలో అవ్వచ్చు, కడిగిన ముత్యంలా బయటకు వస్తారంటారు. ఖచ్చితంగా కడిగిన ముత్యం లాగే పెద్దిరెడ్డి గారు కావచ్చు, ధనంజయ రెడ్డి గారు కావచ్చు, ఇతర సీఎంఓ అధికారులు అందరూ కూడా కడిగిన ముత్యం లాగా ఖచ్చితంగా. రైట్, ఒక విషయం చెప్పండి వాసు యాదవ్ గారు, ఒకసారి పొంగనూరు పర్యటనకి ఏపీ అప్పటి మాజీ సీఎం, ఇప్పుడు సీఎం, దాదాపు 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, సొంత నియోజకవర్గానికి వెళ్తుంటే వెళ్ళని పరిస్థితి ఏర్పడింది. ఇదని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుట్ర కాదా? ఆ రోజు జరిగిన అంగళ్ళలో జరిగిన సంఘటన, లేదా మదనపల్లి పర్యటనలో జరిగిన సంఘటన పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులు వాంటెడ్ గా దాన్ని కక్ష సాధింపు చర్యగా అరాచకాలు సృష్టించడమే ప్రధాన ఎజెండాగా చేసిన కార్యక్రమం. ఆ రోజు అంగళ్ళలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది తెలుగుదేశం నాయకులు అందరూ కూడా, ఆ రోజు చూస్తే పోలీస్ సోదరులు, అప్పుడు ఉన్న ఎస్పీ గారు కావచ్చు, లేదా డిఎస్పీ స్థాయి అధికారులందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టడం మనం అందరం చూసాం. ఆ రోజు పోలీస్ వ్యాన్ కూడా దాన్ని బోల్టా కొట్టించి దాన్ని అద్దాల వగలు కొట్టి, ఆ రోజు తెలుగుదేశం నాయకులు సృష్టించిన వీరంగం అంతా ఇంత కాదు. అది ఆ రోజు జరిగిన అంగళ్ళ సంఘటన యాక్చువల్గా. రైట్, వాసు యాదవ్ గారు, అంటే ప్రభుత్వం వైసీపీది ఉంది కాబట్టి వైసీపీ నాయకులు అవ్వచ్చు, లేకపోతే మంత్రులు అవ్వచ్చు, ఏదైనా చేసినా చెల్లుబాటు అయిద్దని అనుకుంటున్నారు. కానీ అప్పుడు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక పార్టీకి సంబంధించి టీడీపీ పార్టీ ర్యాలీ అవ్వచ్చు, లేకపోతే ధర్నా అవ్వచ్చు, నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వైసీపీ కార్యకర్తలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏంది? ఇవన్నీ కూడా కక్షపూరితంగా జరిగినటువంటి పరిణామాలు, వాటికి ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురైందనుకోవచ్చా? ఖచ్చితంగా మేమైతే దాన్ని ఏకీభవించడం లేదు. ఆ రోజు వైసీపీ వాళ్ళు వెళ్ళారు అని అంటే కవ్వింపు చర్యలు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే కవ్వింపు చర్యలు చేసి ఆ రోజు వైసీపీ కార్యకర్తల ఇళ్ల ముందర కావచ్చు, లేదా ఎందుకు అంటే అదంతా పల్లెటూరు వాతావరణంలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా అక్కడికి వచ్చి కవ్వింపు చర్యలు చేయడం ద్వారానే ఆ రోజు అక్కడ గొడవ జరిగిందే గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఆ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లేకపోతే చట్ట వ్యతిరేకమైన పనులు కానీ మేము పాలు పంచుకోలేదు. ఆ రోజు పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే దాని మీద మా మీద అటాక్ చేయడం కావచ్చు, పోలీస్ సోదరులు అటాక్ చేయడం కావచ్చు, అంటే ఒక సింపతిని క్రియేట్ చేసి. కానీ వాసు యాదవ్ గారు, మీరు ఎలా చెప్తున్నారంటే, వాసు యాదవ్ గారు, అధికారంలో ఉన్న మాపై దాడి చేస్తున్నారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా మాపైనే దాడి చేస్తున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను. రైట్, చూద్దాం. ఎటువంటి డౌట్ లేదు. రైట్, చూద్దాం. వంశీ గారు, కాకపోతే ఒకటే, ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా, ఈ ప్రభుత్వానికి అక్రమ అరెస్టులు లేకపోతే తప్పుడు ఆరోపణలు చేసేది పక్కన పెట్టి ప్రభుత్వ పాలన మీద దృష్టి పెట్టమని. ఈ రోజు వాళ్ళు ఏదైతే ఎన్నికల హామీలు
ప్రజలకు చెప్పి మోసం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చారు కదా. మరి ఏమైంది? సూపర్ 6 ఏమైంది? 143 హామీలు ఏమైనాయి? ఈ రోజు పెన్షన్ మాత్రమే 4,000 ఇస్తూ వాలంటీర్లకు 10,000 అన్నారు. మరి ఆ 10,000 ఏమైంది? ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ ఏమైంది? రైతులకి మేము ఆర్థిక సహాయం చేస్తామన్నారు, అదేమైంది? మరి ఇవన్నీ కూడా అమలు చేయకుండా ఈ రోజు దీన్ని పక్కతో పట్టించడం, ఈ అక్రమ ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు, ఈ అక్రమ అరెస్టులు చేయడానికంటే రాష్ట్ర ప్రజలని ఈ సంక్షేమం, ఈ ప్రభుత్వ పాలనను పక్కన పెట్టి దీన్ని డైవర్ట్ చేస్తే మనం ఏదైతే సంక్షేమ పథకాలు మర్చిపోతారు అనే వంశీ గారు ఇప్పుడు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తుంది, ఒక్కొక్కరిని అంటే టార్గెట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మరోపక్క ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా డైవర్ట్ పాలిటిక్స్ నడుపుతున్నారంటూ వైసీపీ నాయకులు అడుగుతున్నారు. దీనికి ఏ సమాధానం చెప్తారు వంశీ గారు? వైసీపీ వాళ్ళు పాలు తాగే చంటి బిడ్డల్ని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి పాపం రాత్రి నిద్ర కూడా పోనీయకుండా కానీ అప్పుడు మమ్మల్ని టార్గెట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని టార్గెట్ చేశారు. కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్నా సరే వైసీపీ వాళ్ళని టార్గెట్ చేశారంట. మరి ఈ స్థాయికి వాళ్ళు చెప్తా ఉంటే యాంకర్ గా మీరే అర్థం చేసుకోవాలి. వారి గవర్నమెంట్ లో కూడా వారిని మేము టార్గెట్ చేశామని చెప్తుంటే ఇంతకంటే దీనికి ఏ వాదన వినిపించాలో నాకు తెలియదు. రాష్ట్ర ప్రజలకు అన్ని తెలుసు. అప్పుడు ఎవరిని టార్గెట్ చేసినారు, జిల్లాల వారీగా ఒక్కొక్కరు మంత్రి ఒక్కొక్క జిల్లాని పంచుకుని ఆ జిల్లాలో వాళ్ళు ఏ విధంగా జాగీరుగా భావించి హుకుం చలాయించి వేరే నాయకుల్ని ఎవరు ఆ జిల్లాలో అడుగు పెట్టినా కూడా వాళ్ళ పర్యటనలు ఏ రోడ్డు మ్యాప్ లో అయితే వాళ్ళు పోతారో కావాలనే అదే రోడ్డు మ్యాప్ లో వీళ్ళు కూడా ఆ రోజు మీటింగ్ పెట్టుకుని వీళ్ళు ఆ దిశగా వీళ్ళు వెళ్ళి ఎదురెదురు పడకూడదు, టీడీపీ వాళ్ళు పోలీసుల్ని ఉపయోగించి అక్కడ అడుగు పెట్టనీయకుండా చేసిన ఉదంతాలన్నీ మనకు ఆ రోజు వివిధ మాధ్యమాల సరే ఈ రోజు వాళ్ళని మేము టార్గెట్ చేసుకున్నామని వారు భావిస్తే దానికి మేము చేయగలిగింది ఏమీ లేదు. కానీ నేను మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాను, కూటమి ప్రభుత్వానికి ఒకటే ఒక లక్ష్యం, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, అభివృద్ధి చేయాలన్న ఒకే ఒక లక్ష్యం తప్ప కూటమి ప్రభుత్వానికి వేరే ప్రాధాన్యత లేదు. ప్రజలు 151 సీట్లతో దీవించిన రాష్ట్ర ప్రజలు కనీసం ఆ 50 సీట్లు కూడా ఇవ్వకుండా 11కి వారిని కుదించారంటే వారు ఎంతటి అమాయకులో, వారు ఎంతటి అహింసావాదులో, వారు ఎంతటి నీతిపరులో, వారు ఎంతటి నేర చరిత్ర లేని వాళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మ్యాండేట్ ఇచ్చింది. ఆ మ్యాండేట్ ఇచ్చి కేవలం సంవత్సరం కూడా పూర్తి కాలేదు. కాబట్టి మనం దీని గురించి చర్చోపచర్చలోకి వెళ్ళి ఎవరు కడిగిన ముత్యాలు, ఎవరు ఆని ముత్యాలు, ఎవరు వజ్రాలు వైడూర్యాలు అనే చర్చ పక్కకు పెట్టి ప్రజలకు కావాల్సిన దాని మీద కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. వారు ఏ విధంగా భావించినప్పటికీ కూడా వారికి న్యాయస్థానాలు ఉన్నాయి, వారికి పోలీసు వ్యవస్థ ఉంది, వారి దగ్గర ఉన్న ఆధారాలతో న్యాయస్థానం గడప తొక్కితే ఈ హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకు బొమ్మనండి, ఏం కాదు. అక్కడికి వెళ్ళి వాళ్ళ తరపున న్యాయం ఉంటే అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు వస్తాయి, తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అక్కడి నుంచి వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేయాలనుకుంటుందో అది ఖచ్చితంగా చేసుకుని ముందుకు పోతుంది. దాంట్లో ఏ విధమైన వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా దృఢంగా ఉన్నారు. అటవీ శాఖ, పర్టికులర్ గా అటవీ శాఖ విషయంలో సమతుల్యత అనేది ఉండాలి, ఖచ్చితంగా వాటిని సంరక్షించుకోవాలి. ఏ విధమైన అక్రమ రవాణాలు, లావాదేవీలు అటవీ ప్రాంతం కేంద్రంగా జరగడానికి వీల్లేదు. మీరు తప్పు చేసి ఉండకపోతే మీరు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. మాలాగా మీరు ప్రశాంతంగా ఉండవచ్చు, కోర్టులు ఉన్నాయి. అది రైట్. వాసు యాదవ్ గారు, ఒక మంత్రిపై దాదాపు మీరు అన్నట్లు 4-5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. పొంగనూరు నుంచి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఆయన మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. చిత్తూరులో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. వైసీపీలో కూడా క్రియాశీలకమైనటువంటి నేతగా ఉన్నారు. ఇంత పెద్ద నేతపై అక్రమ కేసులు బనాయించాల్సినటువంటి అవసరం ఎవరికి వస్తుంది? మరోపక్క అటవీ శాఖ భూమి అని చెప్పేసి ఒక ఫైల్ని సీఎంఓ ఆఫీస్లో ధనుంజయ రెడ్డి అవ్వచ్చు, కృష్ణమోహన్ రెడ్డి అవ్వచ్చు, ఫైల్ క్లియరెన్స్కి వాళ్ళు పావులు గదిపారు. మరి ఇవన్నీ వాస్తవాలు కావా? ఓ పక్క కోర్టులో కేసులు నడుస్తున్నాయి, అధికారులు అయితే మాత్రం దీనిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇవన్నీ కూడా పెద్దిరెడ్డికి ఉచ్చు బిగుస్తుంది అనుకోవచ్చా?
చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి గారి అంటే ఒక ప్రత్యేకమైన కక్ష అనేది ఉంది అన్నది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకు అని అంటే 2014 కావచ్చు, లేకపోతే అంతకుముందు ఎన్నికల్లో కావచ్చు, పెద్దిరెడ్డి గారి హవాని కావచ్చు, ఆయన ఎప్పటికీ తగ్గించలేకపోతున్నాను అనే ఒక బాధ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటి నుంచో కూడా ఆయన మనసులో ఉంది. ఇది ఇప్పటి నుంచి కాదు, వీళ్ళిద్దరూ ఎస్వి యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు ఉండొచ్చు, ఇప్పటి వరకు విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఉండొచ్చు, లేకపోతే పొరపచ్చులు ఉండొచ్చు. విద్యార్థి నాయకుల నుంచి ఇప్పటి వరకు కూడా వీరిద్దరి మధ్యన ఒక కక్ష సాధింపు చర్యలు ఎప్పటి నుంచో అలాగే కొనసాగుతూ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి గారి రాజకీయంగా తొక్కాలని లేదా రాజకీయంగా ఆయన దెబ్బతీయాలనే ఆశ ఆయన ఎప్పటి నుంచో ఆయన మనసులో ఉంది. కానీ అది నెరవేరడం లేదు. కానీ ఇప్పుడు వాసు యాదవ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేశారు. కానీ ఎప్పుడూ కేసులు బనాయించలేదు, ఎప్పుడు కూడా పెద్దిరెడ్డిపై కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ఇప్పుడే ఎందుకు కక్షపూరితమైనటువంటి చర్యలకి ఉపక్రమించారనుకోవచ్చు? ఆయన మీద ఆరోపణలు చేసేదానికి అప్పుడు అసలు ఎటువంటి అంశాలు లేకుండా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు దేన్నో ఒకదాన్ని బూత్గా చూపించి ఆయన్ని అరెస్ట్ చేయాలనో లేకపోతే ఆయన మీద నిన్న వేయాలనో ప్రయత్నంలో ఈ రోజు ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో దాని మీద చాలా నిమగ్నంగా పనిచేస్తోంది. వాసు యాదవ్ గారు, అంటే రాజకీయాల్లో వ్యూహాలు మార్చుకున్నాయి రాజకీయ పార్టీలు కూడా, చర్యకు ప్రతిచర్య. కానీ పొంగనూరు ఘటన అవ్వచ్చు, లేకపోతే గత ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు జిల్లాల పర్యటన వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడుని అడ్డుకున్నారు. ఎక్కడా కూడా అంటే కాలు మెదపనివ్వని పరిస్థితి. ఓ పక్క కుప్పం నియోజకవర్గానికి కూడా రాయలేనటువంటి పరిస్థితి. ఒక సొంత నియోజకవర్గానికి కూడా వెళ్ళనీయకుండా అడ్డుకున్నది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కదా? ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆడిన డ్రామాని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఏదైతే ఒక స్కెచ్ ప్రకారం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఏదో జరిగిపోయిందని ఏదో ఆయన మీద అటాక్ జరిగిందని ఒక చిత్రీకరించే భాగంలో ఇది ఒక సినిమాటిక్ స్కెచ్ లో జరిగిన అంశమే అంగళ్ళు సన్నివేశం కావచ్చు, లేకపోతే మదనపల్లి సన్నివేశం కావచ్చు. దాంట్లో పూర్తి ఆ రోజు మీరు కాబట్టి విజువల్స్ మళ్ళీ కానీ ఒకసారి చెక్ చేసుకొని చూస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేశారు, పోలీస్ సోదరుల మీద దాడి చేశారు. ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ఒకటి వాసు యాదవ్ గారు, ప్రభుత్వం మీదున్నప్పుడు ప్రతిపక్ష నాయకులు వచ్చి అధికార పార్టీ నాయకులపై దౌర్జన్యం చేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఆ రోజు జరిగిన సందర్భం అయితే అదే. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ జిల్లాలో ఎక్కడ నుంచి జిల్లా మొత్తం ఉన్న తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఆ రోజు అంగళ్ళ దగ్గరికి చేరుకొని ఆ రోజు జరిగిన అరాచకాల్లో తీవ్రమైన ఒడిదుడుకుల మధ్యన పోలీసులందరూ కూడా ప్రాణాలు చేతిలో పెట్టుకొని బయటపడిన పరిస్థితి. వాసు యాదవ్ గారు అక్కడ ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలి, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఆ సర్పంచ్ కూడా పోటీ చేయటానికి వీల్లేదని చెప్పేసి భయపెట్టించింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కదా? ఓ పక్క అక్కడ వైసీపీ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి భూమిని కూడా ఆక్రమించారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇది వాస్తవాలు కావా? ఖచ్చితంగా 100% వాస్తవం కాదు. కుప్పంలో అంటే రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని, రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని అక్కడున్న తెలుగుదేశం పార్టీ ఓడించాలనేసి ఒక వైఎస్ఆర్ పార్టీకే కాదు ఇతర పార్టీలకు కూడా ఉంటాయి. అందులో భాగంగా ఆ రోజు చూసిన మున్సిపల్ చైర్మన్ గా గెలిచిన వ్యక్తి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. ఏది కుప్పం నియోజకవర్గంలో కావచ్చు. ఆ రోజు జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఎక్కువ మంది గెలిచారన్న విషయం ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నాను. అధికార పార్టీ మీది అధికారంలో ఉన్నారు కాబట్టి ఎన్నైనా గెలుస్తే లేకపోతే ఏ విధంగా అయినా చేయొచ్చు, కానీ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏమి చేయలేని పరిస్థితి అనుకోవచ్చా? లేదు, ప్రజాస్వామ్యాన్ని మనం అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని అవహేళన చేయడానికి ప్రజాస్వామ్యాన్ని గౌరవించారంటారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించారు, గౌరవిస్తూనే ఉంటారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ప్రజాస్వామ్యాన్ని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్న పార్టీ ఏదన్నా ఉంటే అది కూటమి ప్రభుత్వమే. ఈ రోజు నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగమే ఈ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుంది. రైట్ వంశీ గారు, ప్రజాస్వామ్యాన్ని
గత హయాంలో మేము గౌరవించాం, ఇప్పుడు కూడా గౌరవిస్తూనే ఉంటాం, రేపు కోర్టు తీర్పులు ఇచ్చినా సరే వాటిని గౌరవిస్తూనే ఉంటాం అని చెప్తున్నారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినే టార్గెట్ చేశారు, ఎందుకు టార్గెట్ చేశారు అనుకోవచ్చు కూటమి నేతలు? ఇక్కడ ఒక విషయం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని టార్గెట్ చేశాము, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేశాము అని చెప్పే ముందు వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఎన్ని పదవులు ఉన్నాయనేది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్వయంగా మంత్రివర్యులు, వారి తనయులు మిథున్ రెడ్డి గారు ఎంపీ ఫ్లోర్ లీడర్, లోక్సభ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. ఇంకొక సోదరులు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధుత్వం కలిగిన వారు వీళ్ళందరూ వివిధ రకాల మంత్రి పదవులు, హోదాల్లో లావాదేవీలు జరిపినప్పుడు, కార్యకలాపాలు జరిపినప్పుడు, ఖచ్చితంగా ఆరోపణలు వచ్చినప్పుడు, ఖచ్చితంగా దాని మీద విచారణ జరిపినప్పుడు న్యాచురల్ గా కుటుంబ సభ్యులందరి మీద తప్పు ఆరోపణలు వచ్చినప్పుడు, విచారణలు జరిగినప్పుడు దాన్ని టార్గెట్ చేసినట్టు భావించాల్సిన అవసరం ఎలా ఉంటది? ఇంకొకటి ఏమంటున్నారంటే వారు అత్యంత ప్రజాస్వామిక పార్టీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, వాళ్ళు గౌరవించే పార్టీ, ఎప్పుడు కూడా వారంత ప్రజాస్వామ్య పార్టీ ఇంకేది లేదంటున్నారు. మరి భారతదేశంలోనే ప్రజాస్వామ్య పార్టీ సదుంలో ఎవరైతే రామచంద్ర యాదవ్ గారు ఉన్నారో ఆయన ఒక బహిరంగ సభ పెట్టాలి, అక్కడ ఏదో రైతులకి ఏదో మేలు చేయాలని చెప్పి ఒక సభ ఏర్పాటు చేసుకుంటే, నా సొంత ఊరిలో నువ్వు సభ ఎలా పెట్టుకుంటావని ఆయన ఆధిపత్యానికి పోయి అక్కడ ఘర్షణలు క్రియేట్ చేసి మొత్తానికి ఆ సభనే లేకుండా చేసి, అది కాకుండా ఆయన ఎంతో ఇష్టపడి కట్టుకుని ఇంటిని పోయి ధ్వంసం చేసి అద్దాలు పగలగొట్టి లోపలికి పోయి నానా రభస చేస్తే, రామచంద్ర యాదవ్ గారు అంతో ఎంతో ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నవారు అయిపోయింది కాబట్టి సరిపోయింది. కానీ వేరే సామాన్య ప్రజలు ఏంటంటే వారి ప్రాణాలు గాల్లో 2 నిమిషాల్లో కలిసిపోవు. ఆయన ఏదో ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుని మేనేజ్ చేసుకుని లోపల ఉండి ఆయన లాస్ట్ కి ఎవరి కాళ్ళు ఆయన బీజేపీ భారతీయ జనతా పార్టీకి పోయి అప్పటి కేంద్ర ప్రభుత్వానికి పెద్దలకి ఫిర్యాదు చేసి, ఈ విధంగా మీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉందో ఆంధ్రప్రదేశ్ లో, ఆ ప్రభుత్వం నుంచి నాకు రక్షణ లేదు, మా ఇంటి మీద దాడులు చేస్తున్నారు, రాళ్లేశారు, స్వయాన కత్తులతో కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి, ఏదైతే నేను సభ పెట్టుకోవాలనుకుంటున్నానో ఆ సభని నాశనం చేసి చిన్నాభిన్నం చేసి తరివేస్తున్నారు అని చెప్పి ఆయన అక్కడ బీజేపీ పెద్దలకు మొరపెట్టుకుంటే, అంటే సరే రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ వాళ్ళు పోనీ కక్షపూరితంగానో కుట్రపూరితంగానో వ్యవహరిస్తున్నారు పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద అని అనుకుందాం. బీజేపీ వారికి కూడా అవగాహన లేదా? కేంద్ర ప్రభుత్వానికి ఏమంత కక్ష ఉంటుంది వారి కుటుంబం పైన? వారి విజిలెన్స్ రిపోర్ట్ వాళ్ళకు ఉండవా? వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వాళ్ళకు ఉండవా? వాళ్ళ దర్యాప్తు సంస్థలు వాళ్ళకు ఉండవా? వాళ్లకు వైసీపీ నేత చెప్తున్నటువంటి అంశం అయితే ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు కలిపి దాడి చేశాయని చెప్తున్నారు. ఎక్కడ వాసు యాదవ్ గారు అసలు ఆయన రామచంద్ర యాదవ్ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు కాదు, జనసేన పార్టీలో ఉన్నారు. జనసేన పార్టీ నుంచి ఆయన వెళ్ళిపోయి ఆయన భారతీయ చైతన్య పార్టీ అని సపరేట్ గా పెట్టుకున్నారు ఆయన. ఇప్పుడు ఆ టైంలో ఆయన స్వచ్ఛందంగా ఏ రాజకీయ పార్టీ లేకుండా ఆయన సొంత ఊరు పొంగనూరు ఏదో పుట్టిన ఊరికి సంపాదించిన దాంట్లో ఎంతో కొంత చేద్దామని ఒక సదుద్దేశంతో అక్కడ కంపెనీలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుమతి లేకుండా అక్కడ చేస్తే ఎట్లా ఊరుకుంటారండి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుమతి లేకుండా అది పాపం ఆయన ఏముందిలే మంచి పనే కదా చేస్తా ఉంటాము, మనం ఏం 10 మంది పిల్లకాయలకి ఉద్యోగాలు రాబోతాయి చూద్దాం. ఆయన ఏదో ఉదార స్వభావంతో చేశారు, వాళ్ళకి స్కిల్ సెట్ ఉంటే వాళ్ళు సెలెక్ట్ అవుతారు కదా, ఈయన పెద్ద ఆయనే కదా అని చెప్పి పెట్టి ఉండవచ్చు. అయితే అక్కడే జరిగిందో మనకు తెలియదు, సోదరులు మనకు తెలియదు. అక్కడ ఏమన్నా బిర్యానీ ప్యాకెట్లకు ఏమన్నా గొడవలు జరిగాయా? ఇవన్నీ కూడా మీరు చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే వైసీపీనే టార్గెట్ చేశారు, అప్పుడు ఇప్పుడు టార్గెట్ చేశారని చెప్తున్నారు. కానీ చూద్దాం, మరి కోర్టులో కూడా కేసులు ఉన్నాయి కదా, ఆ కోర్టులో కేసులో కడిగిన ముత్యాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు, ఆయన కుటుంబ సభ్యులు ఏ విధంగా వస్తారో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ అండి. వంశీ గంగుపల్లి జనసేన పార్టీ యువ నాయకులు, అలాగే వాసు యాదవ్ గారు వైసీపీ అధికార ప్రతినిధి స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేసు నుంచి ఏ విధంగా బయటపడతారు, ఆయన తనయులు, ఆయన కుటుంబ సభ్యులకి
కోర్టులో ఎలాంటి ఊరట కలిగిదో రానున్న రోజుల్లో వేచి చూద్దాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.